దేవుని సాక్షిగా నిలవబడాలని ఈ రోజు దేవుడితో మాట్లాడుతున్నారు. వింటావా? నీ బలమును బట్టి, నీ ధనమును బట్టి, జ్ఞానమును బట్టి నీ జీవితంలో శ్రమలు తెచ్చుకున్నావు, సమస్యలు తెచ్చుకున్నావు. నీ తెలివి తక్కువ పనులు చేసుకొని దేవుని మాట విను. దేవుని సన్నిధానంలో ఆ అద్భుతకరుడు ఉన్నారు. ఆ దేవుని సన్నిధే ఈ రోజు నీ దగ్గరికి వచ్చింది, నీ హృదయంతో మాట్లాడుతుంది. పతనమైన నీ జీవితాన్ని కట్టువాడను, పడిపోయిన నీ బ్రతుకును కట్టేవాడను, చల్లారిపోయిన జీవితమును మండింప చేయడానికి వచ్చిన వాడను, నీ జీవితమును తిరిగి లేవనెత్తడానికి వచ్చిన వాడనయ్యనాను. నిజమే కదా? నిజం. యోహాను సువార్త 8వ అధ్యాయంలో వ్యభిచారము చేత పట్టబడిన స్త్రీనట ఆయన యొద్దకు తీసుకుని వచ్చారు. ఎవరి దగ్గరికి? యేసు క్రీస్తు ప్రభు వారి దగ్గరికి. ఎందుకు? అయ్యా, మోషే ధర్మశాస్త్ర ప్రకారం ఈమె తప్పు చేసింది, తప్పు చేసిన వారు రాళ్ళతో కొట్టబడాలి, తప్పు చేసిన వారు రాళ్ళతో కొట్టబడాలి. ఆయన్ని పదే పదే అడుగుతున్నారు, నువ్వేం చెప్తావు, నువ్వేం చెప్తావు? దేవుడు ఏం చెప్తారండి? దేవుని ఎద్దుకు వచ్చేవారు వారు ఎంత ఘోర పాపునైనా